హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ వీడియోలో అయితే నేను మా మేనకోడల బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశాను అనే ఇన్ఫర్మేషన్ అయితే మీతో చూపిస్తున్నాను. ఎందుకంటే మీలో ఎవరైనా మీ పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ తీసుకున్నాను, డెకరేషన్ ఎలా చేయించాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు పాసిబుల్ అయిన బెస్ట్ వేలో అయితే నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బర్త్డే అంటేనే ముందుగా వచ్చిన పిల్లలందరికీ ఏదైనా ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటాం కదండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు అది చూసి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని మేము డే 1లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం చాలా షాప్స్ అయితే తిరిగామండి. ఈవెన్ ఆన్లైన్ లైక్ మీషో, అమెజాన్లో కూడా చూసాము. బట్ మాకు మియాపూర్లో ఉన్న ఈ శ్రద్ధ ఎక్స్టెన్షన్ అనే షాప్లో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి బడ్జెట్లో డిఫరెంట్గా ఉన్నాయి అని అయితే అనిపించిందండి. అందుకని ఈ వీడియోలో నాకు నచ్చిన కొన్ని బడ్జెట్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. అలాగే నేను ఏ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నానో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. పిల్లలైతే కలర్స్ వేయడానికి చాలా ఇష్టపడతారు కదండి. అందుకే ముందుగా నాకు ఈ డిఏవే క్యాన్వా బోర్డ్ అనేది బాగా నచ్చింది. ఇందులో అయితే ఒక కలర్ బ్రష్, క్యాన్వా బోర్డు, స్టాండ్, గ్లిటర్స్, అలాగే మల్టిపుల్ కలర్స్ కూడా ఇచ్చాడండి. పిల్లలైతే దీన్ని చూసినప్పుడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అనిపించింది. ఇది 3+ ఏజ్ అని అయితే రాసుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 250 అని కూడా ఉంది. ఒకవేళ ఇది ఎక్కువ ప్రైస్ అనుకుంటే బడ్జెట్లోనే ఒక చిన్న సైజ్ క్యాన్వా బోర్డ్ అనేది 100 రూపీస్లో కూడా ఇక్కడ మనకి బడ్జెట్లో దొరుకుతుంది అనిపించిందండి. అండ్ నెక్స్ట్ ఇలా చెక్కతో ప్రిపేర్ చేసి టెడ్డీ బేర్ అవుట్లైన్ వేసి ఇచ్చిన ఒక చిన్న క్రాఫ్ట్ కూడా బాగుంది అనిపించిందండి. దీని ప్రైస్ అయితే అరౌండ్ ఒక 49 రూపీస్ అని అయితే రాసుంది. ఇదైతే గర్ల్స్కి ఫ్రోజన్ థీము, బాయ్స్కి కార్ థీమ్తో ప్యాక్ అయ్యి వచ్చిన స్టేషనరీ సెట్ అండి. దీని ప్రైస్ అయితే 45 రూపీస్ అని అయితే రాసుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రైజెస్ అని దాని మీద రాసున్న ప్రైజెస్ అండి. ఒకవేళ మనం కొంచెం బల్క్గా తీసుకుంటే వాళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక ఇది వచ్చేసరికి అప్సరా కిట్ అండి. దీని బ్యాక్ సైడ్ ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఐటము ఎన్ని ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అయితే ఇచ్చాడండి. ముందు నుంచి చూస్తే ఆ ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయండి. దీని ప్రైస్ అయితే 150 రూపీస్ అండి. ఒకవేళ ఇది ప్రైస్ ఎక్కువ అనుకుంటే ఇందులోనే ఒక చిన్న సైజ్ అనేది 100 రూపీస్లో కూడా దొరుకుతుంది. ఇందులో సేమ్ అవే ఐటమ్స్ ఉంటున్నాయి, బట్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాంట్లో కంటే కొన్ని ఐటమ్స్ అనేవి ఇంకా ఇందులో ఎక్కువ ఉన్నాయండి, బట్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండడం వల్ల తక్కువకి దొరుకుతుంది అనిపించింది. ఇంకా ఇప్పటిదాకా నేను చూపించిన గిఫ్ట్స్ అన్ని నాకు యూజ్ అండ్ త్రోలా అనిపించాయండి. అందుకే అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే అది వాళ్ళకి చాలా ఎక్కువ డేస్ ఉపయోగపడాలి అనేది నా ఒపీనియన్. అందుకే నాకు ఈ కిడ్డీ బ్యాంక్ అనేది చాలా బాగా నచ్చిందండి. దీనికి ఒక లాక్ అండ్ కీతో కూడా వస్తుంది. అండ్ అమౌంట్ వేసుకుందుకు ఒక చిన్న హోల్తో కూడా వస్తుందండి. ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది గర్ల్స్కి ఒక థీమ్తో, బాయ్స్కి ఒక థీమ్తో అయితే వస్తుందండి. దీని ప్రైస్ అయితే ఇందు మీద 85 రూపీస్ అని అయితే రాసుందండి. అండ్ మీ అందరికీ గుర్తుంటే మనం చిన్నప్పుడు ఒక బటన్ని నొక్కి రింగ్స్ అని ఒక చిన్న స్టిక్లోకి పడేటట్టు ఒక గేమ్ ఆడేవాళ్ళం కదండి. ఇది చూసినప్పుడు నాకు అదే గేమ్ గుర్తొచ్చింది. కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో లైక్ ఫ్రోజన్ థీము అలా డిఫరెంట్ థీమ్స్తో గర్ల్స్కి సెపరేట్గా, బాయ్స్కి సెపరేట్గా అయితే అవైలబుల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. అండ్ ఇవి వచ్చేసరికి పౌచెస్ అండి. ఇవి చాలా తక్కువ బడ్జెట్లో నాకు బాగా అనిపించాయి. ఎందుకంటే మనం బర్త్డేస్కి వచ్చిన పిల్లలందరికీ చాక్లెట్స్, పెన్సిల్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదండి. అవన్నీ ఈ పౌచెస్లో వేసి ఇవ్వడానికి బాగుంటాయి అనిపించింది. అండ్ ఇప్పుడు బర్త్డేస్ అన్ని డిఫరెంట్ థీమ్స్ వైజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదండి. ఇవైతే యూనికార్న్ థీమ్ అయినా ఆర్ మెర్మైడ్ థీమ్ అయినా ఏ థీమ్ అయినా డిఫరెంట్ థీమ్స్తో పౌచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
ఒక్కో పౌచ్ 39 రూపీస్ అయితే పడుతుందండి. అండ్ నేను ఇప్పటిదాకా చూసిన గిఫ్ట్స్ అన్నిట్లో నాకు కిడ్డీ బ్యాంక్ గిఫ్ట్ అనేది బాగా నచ్చడంతో అందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయా అని అయితే షాప్ వాళ్ళని అడిగానండి. వాళ్ళు ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ కిడ్డీ బ్యాంక్స్ అయితే చూపించారు. నాకు ఈ 75 రూపీస్ కిడ్డీ బ్యాంక్ అనేది బాగా నచ్చడంతో గర్ల్స్కి ఫ్రోజన్ థీమ్తో, బాయ్స్కి స్పైడర్ మ్యాన్ థీమ్తో అయితే 20 కిడ్డీ బ్యాంక్స్ తీసుకున్నామండి. సో 20 తీసుకున్నాం కాబట్టి మాకు అరౌండ్ 15% డిస్కౌంట్ ఇచ్చి ఒక్కొక్క కిడ్డీ బ్యాంక్ని 64 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా డే 2లో అయితే చాక్లెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి రిటర్న్ గిఫ్ట్స్తో పాటు పిల్లలకైతే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నామండి. స్వీటీ మాకు చాలా క్లోజ్ అవ్వడంతో తన బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ని మాకు పాసిబుల్ అయ్యేంత బెస్ట్ వేలో ఇవ్వాలి అని అయితే అనుకున్నాము. అండ్ ఈ మధ్య బయట చాక్లెట్స్ అన్నీ స్టోర్ ఉండడం కోసం డిఫరెంట్ కెమికల్స్ని అయితే కలిపేస్తున్నారండి. అండ్ సరైన హైజీన్ని మెయింటైన్ చేయకపోవడంతో చాలా న్యూస్లో వింటూనే ఉంటున్నాం ఈ మధ్య చాక్లెట్స్లో పురుగులు వస్తున్నాయని. సో పిల్లలకి ఇవ్వాలి అంటేనే భయం వేస్తుందండి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడం కోసం చిన్న పిల్లలకి ఇచ్చేవి కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ లేకుండా సింపుల్ అండ్ హైజీనిక్గా ఇంట్లోనే చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి స్ట్రాబెర్రీ కాంపౌండ్ని యూస్ చేసుకుని స్ట్రాబెర్రీ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేయాలి అనుకున్నాము. దీనికోసం స్ట్రాబెర్రీ కాంపౌండ్ని తీసుకుని మైక్రో ఓవెన్లో 30 సెకండ్స్ టైం పీరియడ్లో కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ అయితే చేసుకున్నా అండి. తర్వాత చిన్నపిల్లలు ఎక్కువ చాక్లెట్స్ని క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం లైక్ డైరీ మిల్క్ క్రాకిల్ చాక్లెట్ ఎలాంటి క్రాకిల్ టేస్ట్ అయితే వస్తుందో అలా రావడం కోసం రైస్ క్రిస్ప్స్ని అయితే నేను ఈ మెల్ట్ అయిన స్ట్రాబెర్రీ చాక్లెట్ లిక్విడ్లో అయితే వేసి బాగా కలుపుకున్నానండి. సో దట్ చాక్లెట్ అనేది మంచి షైనీగా వస్తుందని. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దానిపైన ఇలా పైపింగ్ బ్యాగ్ని పెట్టి ఇందాకలా కలుపుకున్న స్ట్రాబెర్రీ రైస్ క్రిస్ప్ చాక్లెట్ మిశ్రమాన్ని అయితే ఆ పైపింగ్ బ్యాగ్లో స్లోగా వేసుకున్నానండి. మధ్యలో పైపింగ్ బ్యాగ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఆ మిశ్రమం ఆ పైపింగ్ బ్యాగ్ చివరి దాకా వచ్చేటట్టు చూసుకుని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ పైపింగ్ బ్యాగ్లో అయితే స్లోగా వేసుకుంటూ అయితే ఫిల్ చేసేసానండి. తర్వాత దీనికి షేప్ ఇవ్వడం కోసం మీషోలో అయితే టెడ్డీ బేర్ షేప్ ఉన్న ఒక చాక్లెట్ మౌల్డ్ని అయితే తీసుకున్నాను. నేను ఇలా ఫిల్ చేసిన పైపింగ్ బ్యాగ్కి ఎడ్జెస్న ఒక చిన్న హోల్ పెట్టుకున్నా. ఎలా అంటే ఆ హోల్లోంచి రైస్ క్రిస్ప్స్ ఈ చాక్లెట్ మిశ్రమం వచ్చేంత అంటే సరిపడా అంత హోల్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఈ టెడ్డీ బేర్ మౌల్డ్లో అయితే ఫిల్ చేశాను. యాక్చువల్లీ నాకు ఈ టెడ్డీ బేర్ మౌల్డ్స్ అనేవి బాగా నచ్చి నేను మీషోలో అయితే వీటిని ఆర్డర్ ఇచ్చానండి. ఎప్పుడైనా పిల్లలకి ఇంట్లో చాక్లెట్ చేయాలన్నా ఉపయోగపడతాయి అన్న ఒపీనియన్తో అండ్ ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనిపించింది. అలా ఆ మిశ్రమాన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ చాక్లెట్స్ అన్నిటిని అయితే డీమోల్డ్ చేసుకున్నాను. అండ్ ఈ చాక్లెట్స్ ప్యాకింగ్ కోసం మా ఇంటి దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్ నుంచి స్టిక్కర్స్ ఇలా కలర్ పేపర్స్ తెచ్చుకుని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా ఒక డబ్బాలో వేసి ఒక్కొక్క డబ్బాలో 5 చాక్లెట్స్ని ప్యాక్ చేసేసుకుని అయితే దానిపైన ఇలా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అంటించానండి. అండ్ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ మీద ప్రైజెస్ కనబడకుండా ఉండడం కోసం ఇలా హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ని కూడా అంటించాము. ఇంకా డే 3లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటినీ ప్యాక్ చేసేస్తున్నామండి. మేము రిటర్న్ గిఫ్ట్స్ కోసము అమెజాన్ నుంచి ఒక యాక్టివిటీ బుక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఒక్కొక్క బుక్ 16 రూపీస్ పడింది. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ యాక్టివిటీస్తో అయితే వచ్చాయి. ఇది మాకు చాలా బాగా అనిపించింది. సో ఆ యాక్టివిటీ బుక్ అలాగే చాక్లెట్స్ అండ్ దాంతోపాటు కిడ్డీ బ్యాంకు పెట్టి ఒక కవర్లో రిటర్న్ గిఫ్ట్స్గా ప్యాక్ చేసామండి. అండ్ అది వీక్ డే అవ్వడంతో అందరికీ ఆఫీస్ వర్క్స్తో బిజీగా ఉండడంతో టైం లేక
డెకరేషన్ అయితే బెలూన్స్ అన్లిమిటెడ్ వాళ్ళ దగ్గర ట్రై చేద్దామని చెప్పి నల్లగండ్లలో ఉన్న వాళ్ళ బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి మాకు కావాల్సిన డెకరేషన్ చూపిస్తే జస్ట్ 3400లోనే ఇంటికి వచ్చి బాగా డెకరేట్ చేశారని అయితే అనిపించింది. అండ్ మేము ఏమైనా చేంజెస్ చెప్పినా అప్పటికప్పుడు వాళ్ళు ఆ చేంజెస్ కూడా చేశారండి. సో చాలా బాగా చేశారని అయితే నాకైతే అనిపించింది. కేక్ కూడా ఆ డెకరేషన్కి మ్యాచ్ అయ్యేటట్టు మెర్మైడ్ థీమ్లో బ్లూ కలర్లో అయితే జస్ట్ బేక్లో ఆర్డర్ ఇచ్చామండి. ఒక 2 kgs కేక్. పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ పెట్టి కేక్ కటింగ్ అయితే చేయించామండి. తర్వాత పిల్లలకి సమోసా, ఆలూ చిప్స్, కేక్, అలాగే ఒక చిన్న ఫ్రూటీ ప్యాకెట్ సర్వ్ చేసాము. ఇంకా స్వీటీ అయితే తన బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని ఓపెన్ చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందండి. ఇలా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.